స్వీట్ కార్న్ తోటైతే ఒక మంచి రెసిపీ చేసేసాను హెల్తీ వేలోనే. దీంతో వడలు చేస్తారని తెలుసు. ఇంకా బెల్లం వేస్తే స్వీట్ బూరెలు కూడా అవుతాయి. సో నేను డీప్ ఫ్రై చేయకుండా బూరెల్లాగే అనుకోండి. సో అలా అయితే చేసేసాను. సో తప్పకుండా చూడండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ వేలో రెసిపీస్ వెరైటీగా ఎన్నో వచ్చేస్తుంటాయి మన ఛానల్లో. తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేనైతే స్వీట్ కార్న్ని తీసుకొని మంచిగా వాష్ చేసేసి ఉప్పేసి విజిల్స్ ఒక 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకొని దించేసుకొని చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే డివైడ్ చేస్తున్నా. ఆన్ ది వేలో నాకు ఒక ఐడియా కూడా వచ్చింది. సో దీన్నైతే ఒకరు అలా నైఫ్ తోటి తీసేసి ఇలా తీసేస్తుంటేనేమో ఈజీగా వస్తుంది. మీకు కూడా టిప్ యూస్ అయితే చూసేసుకోండి. ఇంకా మంచిగా అన్నిటిని అయితే ఇలా వలిచేసుకుందాం. ఇవాళ ఈ వీడియోలో మా బాబు అల్లరి కూడా మీకు కాస్త వచ్చేస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో దీన్నైతే మంచిగా ఒలిచేసుకున్నాం కదా. నేనైతే 1 కప్పే తీసుకుంటున్నాను. మొత్తం అయితే ఒలుచుకోవట్లేదు. స్వీట్ కార్న్ని హాఫ్ అయితే తీసుకున్న. హాఫ్ అంటే 1 కప్ అయితే వచ్చింది. సో 1 కప్ ఆఫ్ స్వీట్ కార్న్కి నేను 1 కప్ ఆఫ్ బెల్లం అయితే తీసుకొని అందులోకి కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసేసి మిక్స్ పట్టేశాను. మంచిగా ప్యూర్ వచ్చేసింది కదా. దీన్నైతే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని అయితే తీసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఆ ప్యూరిని అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్స్కి ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ రుచి ఇంకొంచెం రెట్టింపుగా వస్తుందంట. నాకెవరో చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. సో దీన్నైతే చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. పిండి కలుపుకోవాలి, చాలాసేపు కలుపుకోవాలి. ఎప్పుడైనా పూరి అయినా చపాతీ అయినా కలుపుకోవడంలోనే కదా ఉంటుంది, అంటే ఆ సాఫ్ట్నెస్ వచ్చేది కలుపుకోవడంతో. సో ఇక్కడ నేను ఆయిల్ ఉంటే ఆయిల్, లేదంటే గీ ఉంటే గీ, నేనైతే నెయ్యి వేసేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా కలపాలండి. కలుపుకోవడంలోనే సాఫ్ట్నెస్ వస్తుంది, చెప్పాను కదా. ఈలోపు మీరైతే ఒకసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెత్తగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మంచిగా తడుపుకున్న తర్వాత ఇలా హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ మీకు ఎంత టైం కుదిరితే అంత పక్కన పెట్టేసుకుంటే బెటర్. తడి క్లాత్ కానీ ఇలా ఏదైనా మూత కానీ పెట్టేసుకొని. సో నేనైతే ఇక్కడ ఒక కవర్ అయితే ఆయిల్ కవర్ తీసేసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసి ఇలా ఒత్తేసుకుంటున్నాను. సో పిండి వేసుకొని మీరు చపాతీలాగా పెద్దగా చేసుకొని ఏదైనా రౌండ్ ఉండే క్యాప్స్ తోటి అలా కూడా రౌండ్స్ కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పిండి యాడ్ చేయాలనుకోవట్లేదు దీనికి. సో అందుకని నేను నెయ్యినైతే తీసేసుకొని స్ప్రెడ్ చేసేసి కవర్కి ఇలా చేతితోటే చేసేస్తున్నాను. మీరు నెయ్యి ఆయిల్ వద్దు అనుకున్నట్లయితే పిండితోటి చపాతీని ఎలా అయితే మనం రుద్దుకుంటామో అలా రుద్దేసుకొని మంచి రౌండ్ క్యాప్ తోటి అయితే కట్ చేసేసుకోండి. అలా కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. నేనైతే వీటిని డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. మనం పోలేలు బొబ్బట్లు ఏమంటామో వాటిని ఎలా అయితే కాల్చుకుంటామో పెంక మీద అలానే కాల్చుకుంటాం అన్నమాట. నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా అన్నిటినీ ఈవెన్గా చేసేసుకోవాలి. ఒకటి నాకు ఫస్ట్దేమో రౌండ్గా వచ్చింది, మిగతావి ఏవి రౌండ్గా అయితే రాలేదు. ఇట్స్ ఓకే, తినేది మేమే కాబట్టి ఏం కాదు. ఇలా చేసుకొని కూడా రౌండ్గా రావడానికి ఒక క్యాప్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేస్తే మిగతాదంతా తీసేయచ్చు. నాకు అంత టైం లేదు మా బాబుతోటి. సో నేనైతే ఇలానే ఫాస్ట్గా చేసేస్తున్నాను. సో మంచిగా అలా చేసేసుకున్న తర్వాత పెంక మీద ఆయిల్ ఆర్ గీ మీ ఇష్టం ఏదనుకుంటే అది వేసేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇలా పెట్టేసి, ఇక్కడైతే నేను ఒక మిస్టేక్ చేశాను, అదేంటి తర్వాత చెప్తాను, మీరైతే చూస్తూ ఉండండి.
సో ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద సిమ్‌లో పెట్టేసి మళ్ళీ నెయ్యినైతే వేసేసి పైన చుట్టూ అంతా మూత అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఈలోపు అవి సిమ్‌లో పెట్టాం కదా! ఈలోపు మనం ఇంకోసారి వేయడానికి రౌండ్స్ అయితే మళ్ళీ చేసేసుకుందాం. మా బాబు అయితే ఎప్పుడెప్పుడు నేను వదులుతానా, వచ్చి వీటిని ఏదో ఒకటి చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. చూడాలి మరి ఏ గ్యాప్‌లో వచ్చేస్తాడు ఇక్కడికి. నేనేమో నిమ్మలంగా కింద అయితే కూర్చొని చేస్తున్నాను. మా బాబు వచ్చాడనుకో తీసేయాల్సింది సెటప్ అంతా. మాటలు చెప్తూ మా బాబుని ఆడిస్తూ స్టవ్ మీద పెట్టిన వాటి గురించి మర్చిపోయాను. అవేమయ్యాయో చూడండి మీరే. అలా వన్ సైడ్ కాలాయి, ఇంకో సైడ్ కాలేదనమాట. పర్లేదు, అప్పుడప్పుడు వంటల్లో మిస్టేక్స్ అవుతుంటేనే నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్‌గా చేయాలని అనిపిస్తది మనకు కూడా. ఎప్పుడు పర్ఫెక్ట్‌గా చేసామనుకోండి వస్తదిలే అని లైట్ తీసుకుంటాం. మీలో కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఈలోపు మా బాబు అయితే వెళ్ళాడు ఉద్ధరించడానికి, నాకు హెల్ప్ చేయడానికి యాక్చువల్లీ. చూడండి ఏం చేస్తున్నాడో. ఆ చిట్టి చిట్టి చేతులతోటి పిండినైతే తీసేసుకొని ఆలోచిస్తున్నాను, నేను ఫోన్ పట్టుకున్నా చేద్దామా వద్దా అని. ఎందుకంటే మొబైల్ చూడగానే యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు ఇన్నోసెంట్‌గా మా బాబు. చాలాసేపే చేశాడు. నేను చేసిన వాటి జోలికెళ్ళట్లేడు కదా అని నేను కూడా లైట్ తీసుకొని చూస్తూ ఉన్నాను. వీడియో తీసుకుంటూ ఏం చేస్తాడని. వాడికే అర్థమైంది. వాటిని పట్టుకుంటే మా అమ్మ ఏదో ఒకటి అనిద్ది. అందుకే పక్కన చేసుకుంటా, నాకెందుకు మా అమ్మతోటని. ఈలోపు ఏదో తగిలించుకొని వచ్చాడు పాపం, ఏడుస్తున్నాడు. ఇంకా కింద ఉంటే సెట్ అవ్వదులే, పైకి కిందికి వీడిని ఏడిపిస్తూ అని చెప్పి నేనైతే సెటప్‌ని మొత్తం స్టవ్ మీదకి చేంజ్ చేసేస్తున్నాను. ఈలోపు చెప్తున్నాడు అక్కడ పడ్డాడంటే దాన్ని నేను ఇప్పుడు కొట్టాలి. అది వాడి బాధ. సో ఇవైతే ఇలా మాడిపోయాయి. మీరైతే ఇలా చేయకండి. చెప్పాను కదా, అప్పుడప్పుడు ఇలా వంటలు పాడవుతూ ఉండాలి. మరీ పాడేం కాలేదు, తినేయొచ్చు. కాకపోతే మా వారు తినరు, నేనే తినాలి. సో సెకండ్ టైం నుండి వేసినవైతే చాలా బాగొచ్చాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ నెయ్యి అయితే వేసేసుకొని, ఇప్పుడు 4 అయితే వేయట్లేదు, 2 ఆర్ 3 వేసేసుకుందాం మనం. ఎందుకంటే 4 పెడుతుంటే వాటికి మంట వన్ సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ రావట్లేదు నాకు తెలిసి. సో 2 అయితే పెట్టేసుకొని సిమ్‌లోనే పెడుతున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. చూడండి ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే వీటి మీద కాన్సంట్రేషన్ పెడుతూ నేను పైననే చపాతీలని చేసుకుంటున్నా కాబట్టి, కింద మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడని. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఇలా రావాలన్నమాట. మంచిగా కాలుతాయండి. సిమ్‌లో పెట్టండి, ఎందుకంటే మనకి పప్పు పిండి అంతా మంచిగా ఉడుకుతదనమాట. సో పక్కన అవి చేసుకుంటూనే రౌండ్స్ చేసుకుంటూ పైన పెట్టేసుకున్నాను సెటప్ అంతా. మా బాబు మళ్ళీ వస్తాడు, వాటిని ఏదోటి కావాలంటున్నాడని కింద ఉంటే నేనైతే పైన పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను. సో తప్పకుండా మీరైతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమైనా రెసిపీస్ వెరైటీగా ట్రై చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై కాదు కాబట్టి ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఇంకో డే స్నాక్ కోసం పిల్లలకి యూజ్ అవుతుంది. ఫాలో అయిపోండి ప్లీజ్. అలానే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వీడియోస్ అయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా.